అన్న గారు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు భరతభూషణ్ సార్ గారు, సిద్ధేశ్వర్ గారు, వివిధ ప్రజా సంఘాల నుండి వచ్చినటువంటి జీలకర్ర శ్రీనివాస్ అన్న, అదేవిధంగా వివిధ సంఘాల నుండి వివిధ పార్టీల నుండి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా, స్త్రీ పురుషులందరికీ కూడా పేరు పేరున అంబేద్కర్ యువజన సంఘం తరఫున జేబీఎంలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, అంజన్న గారు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా ఉత్తమమైన కార్యక్రమం. ముందుగా కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మనము ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అక్కడ పాఠ్యపుస్తకాల్లో ముద్రించినందుకు ఆ ప్రభుత్వానికి మనం ముందుగా మేము సంఘం తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే లైన్లో అంజన్న గారు జేబీ మహాసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అన్ని సంఘాల వారిను మమేకం చేసి భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి ఇంకా పై తరగతులన్నిటికి కూడా, 10 కాకుండా పై తరగతులన్నిటికి కూడా చేర్చాలని తీసుకున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఈ సంఘం ఎప్పటికి కూడా అణగారిన వర్గాల పక్షాన, దళితుల పక్షాన ఎప్పటికీ 76లో మొదలైనటువంటి ఈ సంఘాన్ని, జేబీ రాజా గారు ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని అంచెలంచెలుగా నేను 7వ అధ్యక్షునిగా మీ ముందు నేను నిల్చున్నాను. పాఠ్య పుస్తకాల్లో భారత రాజ్యాంగాన్ని ఎందుకు చేర్చాలి అన్న విషయం మనం పరిశీలించినట్టయితే, ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకు అన్ని రాజ్యాంగాలు ఉన్నాయి. వారి వారి పరిస్థితులను, ఆ దేశ పరిస్థితులను బట్టి వాళ్ళు రాసుకోవడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఒక కులానికో ఒక మతానికో కాకుండా దేశంలోని ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు, అన్ని జీవరాశులకు కూడా బ్రతికే హక్కు ఉన్నది. పక్షులు ఎక్కడైనా ఎగిరిపోయి జీవనం గడుపుకోవచ్చు. మనుషులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళి తన జీవనాన్ని గడుపుకొని అక్కడ వాళ్ళ మనుగడ సాగించుకోవచ్చు. అదేవిధంగా ప్రధానమైన సమస్య స్వతంత్రం, స్వేచ్ఛ, స్వతంత్రం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ మాటలన్నీ కూడా భారత రాజ్యాంగంలోనే ఉన్నాయి. మరి భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాలు పెట్టాలి అని కొట్లాడుతున్నప్పుడు మనకు వాక్ స్వాతంత్రం గురించి కూడా అందులో రాయబడుతుంది. ఆ పుస్తకంలో 6వ తరగతి నుండి పై తరగతులకు మనం పెట్టాలంటున్నాం. కాబట్టి ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎందుకు, వాక్ స్వాతంత్రం అనేది ఎందుకు ఉండాలి, మనిషి జీవించే హక్కు ఎందుకు ఉండాలి, ఆర్టికల్ 21 అనేది, ఇవన్నిటిని కూడా అక్కడక్కడ కొన్నిగా తన పరిధిలో ఆ క్లాసుకు, ఆ పిల్లలకు అర్థమయ్యే పరిధిలో ఆ పుస్తకాలను ముద్రించినట్టయితే, రాజ్యాంగాన్ని ముద్రించినట్లయితే వాళ్ళు ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో కాకుండా భారతదేశంలోని ఉన్నటువంటి కులాలందరికీ, మతాలందరికీ సమానటువంటి హక్కు ఈ భారత రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి అందరూ సమానమైనటువంటి హక్కులతో ఉంటారని, ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని సామాజిక వర్గాలకు అందరికీ కూడా సమానమైనటువంటి హక్కును కల్పించాడు. స్త్రీలకు పురుషులకు వ్యత్యాసం లేకుండాటువంటి అందరినీ సమానంగా జీవించే హక్కు కల్పించారు. కాబట్టి అందుకనే భారత రాజ్యాంగాన్ని మన పాఠ్యపుస్తకాలలో ముద్రించాలని కోరడం చాలా ఉత్తమమైనటువంటి విషయము. ఈ ఉద్యమంలో మా సంఘం కూడా, అంబేద్కర్ యువజన సంఘం
అంబేద్కర్ యువజన సంఘం అంటే 59 కులాలతో, షెడ్యూల్ కులాల్లోని 59 కులాలతో కలిసి ఉన్నటువంటి సంఘం. ఇది 76లో రిజిస్ట్రేషన్ చేయబడింది. కాబట్టి ఈ సంఘం ఎప్పటికీ కూడా ప్రజల పక్షాన, దళితుల పక్షాన ఉంటాం. అదేవిధంగా పెద్దలు భరతభూషణ్ లాంటి వాళ్ళు, సార్ ఉన్నాడు, ఇలాంటి ఉద్యమాలు మేము వాళ్ళ వెనుక పోయినాం. ఎస్సీ సప్లాన్ గురించి పోతే దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాలు చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ గురించి దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాలు చేశారు. ఇలాంటి వాళ్ళను ముందు పెట్టి మనం పోయినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో భారత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడ్డది. ఇప్పుడు భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతున్న ఈ క్రమంలో మనం భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో ప్రింట్ చేయాలని చెప్తున్నాం. ఇది కొంతమేరకు ఆ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఎప్పుడైతే రాజ్యాంగాన్ని అమలు చేద్దామనుకున్నారో అది ఇంకా పతనానికి దారి తీసింది. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడనే మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మనం అందరం కూడా ఇక్కడికి వచ్చిన సంఘాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సంఘాలు, వీళ్ళందరితో ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసి ఈ పెద్దలందరినీ, ఇక్కడ వచ్చినటువంటి భరతభూషణ్ సారు, మన మిత్రుడు శ్రీనివాస్ అన్న, శంకర్, ఇలాంటి వాళ్ళందరినీ కలిపి మనం ఒక ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఇది సక్సెస్ అవుతుంది. దీనికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రునికి జై భీమ్, జై భారత్.